హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో మా ఇంటి దగ్గర కొన్ని మొక్కలు మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను చెరుకు గెడతో స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చెరుకు గెడ కనిపిస్తోంది కదా, చిన్న ముక్క నాటాము. ఎంత గుబురుగా వచ్చేసిందో కదా. ఇవి తయారవడానికి అయితే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. చెరుకు గెడ పక్కనే దొండపాదు చూస్తున్నారు కదా, దొండపాదు కాయలు ఉన్నాయండి, కొయ్యాలి. దొండపాదు కింద కనకాంబరం మొక్కలు వేశారు. ఏడపట్టున ఉండటం వల్ల మంచి కలర్ ఉన్నాయి కనకాంబరం పూలు. ఆ పక్కనే పప్పర పనస చెట్టు అండి, చూసారా కాయలతో ఉంది. ఇవిగోనండి కాయలు. ఇదొక కాయ. ఆ పక్కనే వంగ మొక్కలు వేసాము. ఇంకా చిన్న చిన్న పిందులుగానే ఉన్నాయి. చూసారు కదా, ఇంకా చిన్నగానే ఉంది. ఒక 10 మొక్కల దాకా ఉంటాయండి వేసాను. పక్కనే పచ్చిమిరప మొక్కలు వేసాను. అవి ఇంకా కాయలు దిగలేదు, పూత మాత్రం చాలా ఉంది. చూసారు కదా, పూత మీకు కనిపిస్తోందా? పూత అయితే చాలా ఉందండి. ఇవి ఆ పక్కనే అనాస మొక్కలు, అనాస పండు కాస్తుంది కదా, అనాస మొక్కలు అన్నమాట. ఇక్కడ పునాస మామిడంట్లు ఉన్నాయి 2. ఇంటి దగ్గరే కదా, ఇంటి దగ్గర ఉన్నాయి. ఇవి ప్రస్తుతం పూత చిన్న చిన్న పిందెలతో ఉన్నాయండి. చూసారా, చిన్న చిన్న పిందెలు. ఇక్కడ కాలువవారిన వేప చెట్టు మొలిచింది. దానికి తిప్పతీగని ఎక్కించామండి. ఈ తిప్పతీగని అమృతవల్లి అని కూడా అంటారు కదా. ఇది ఆయుర్వేద మందులలో ఇవి వాడుతూ ఉంటారు. ఇది ఓవర్ వెయిట్ కూడా ఈ తిప్పతీగ కషాయం తాగితే వెయిట్ లాస్ అవుతాం కదా, అందుకని. పక్కనే అరటి చెట్లు ఉన్నాయి. పక్కనే బొప్పాయి మొక్క ఉంది, కాయలతో ఉంది. ఈ పక్కనే సీతాఫలం మొక్క అండి, ఇంకా పూతతో ఉంది. కాలువ వారిని అరటి చెట్లు వేసాము. ఇక్కడ సీతాఫలము, రామఫలము కూడా పక్కనే వేసామండి. చూసారు కదా, రామఫలం, సీతాఫలం మొక్కలు ఇవి 2. ఇది గోరింటాకు మొక్క అండి, చిన్న కొమ్మ తెచ్చి పెట్టాము, చాలా పెద్దగా అయింది ఇప్పుడు. ఈ గోరింటాకు కూడా చాలా ఎర్రగా పండుతుంది, చాలా మంచిదే మొక్క.
ఇది సీతాఫలం మొక్క పూత ఇందాక మీకు చూపించలేదు కదా, చూడండి పూత ఉంది ఇప్పుడిప్పుడే. ఈ పక్కనే మల్లె ఉంటుందండి, అది ఇంకా ఇప్పుడైతే మొగ్గలు వేయలేదు. కాలువవారిని చామదుంప వేసాము, వాటర్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా చామ, సో కాలువవారికి వేసామన్నమాట. ఇది మందార చెట్టు. కాలువవారిన ఉండటం వల్ల వాటర్ ఎక్కువగా తగులుతుంది కదా, చాలా ఎక్కువ పూలు పూస్తుంది. మనం ఈ కాయల్ని దగ్గరగా కూడా చూద్దాము. చెట్టు చూసారా ఎంత పైకంటా ఉంది, కానీ చెట్టు నిండా కూడా కాయలు ఉంటాయండి. చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ కాయల హార్వెస్ట్ చేద్దాం మనం. ఇక్కడ కాయలు ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో. ఇలా బాగా తయారైన కాయలు అయితే తీయగా ఉంటాయండి. వీటికి వాటర్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ ఫ్రూట్లో, అందుకని ఈ ఫ్రూట్ తింటే దావత్ అనిపించదు. చూసారా కాయలు లాగానే ఉన్నాయి, పూత కూడా ఉంది. సో ఇప్పుడు వీటిని ఒక బుట్టలోకి తీసుకుందాం. చూసారా ఎంత ఎర్రగా, కరెక్ట్గా సైజ్ కూడా బిగ్ సైజులో ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. ఈ చిన్న హార్వెస్ట్ అయినా కూడా మన తోటలో వచ్చింది కనుక చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది కదా, నిమ్మ చెట్టు పూతతో ఉంది. కాయలైతే ఏమీ లేవండి, పూత మాత్రమే ఉంది. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా, ఇప్పుడు పళ్ళు వస్తాయి, నిమ్మ పళ్ళు. ఈ పక్కనే గుత్తిపూల మొక్క ఉంది, రెడ్ కలరు. ఆ పక్కనే మల్లి అంటుందండి, అది దొంతర మల్లి, అది కూడా బాగా పూస్తుంది పూలు.
ఇంకా మొగ్గలు ఉన్నాయి, చూసారు కదా. ఈ పక్కనే సన్నజాజి అంటూ కూడా ఉంది, అది కూడా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి, అది కూడా చూడండి ఒకసారి. ఇది రణపాల మొక్క అండి, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. చిన్నపిల్లలకి రొంప పట్టినప్పుడు ఈ ఆకులు వేడి పెనం మీద వేసి రసం పిండి తేనెలో కలిపిస్తారు, రొంప తగ్గిపోతుంది. ఇవి కనకాంబరం చెట్లు. ఈ పక్కనే కోడిగుడ్డు సంపెంగ మొక్క ఉంది. ఎండవేడికి ఆకులు చివళ్ళు ఇలా మాడిపోయాయి. ఇది సింహాచలం సంపెంగ. ఇది చాలా ఎత్తు అయిపోయింది మొక్క అనేసి కొట్టేశారండి. ఇప్పుడు కింద చాలా కింద ఉంది, తక్కువ హైట్లో ఉంది మొక్క. ఇది ఫ్లవర్ చాలా మంచి సువాసన వస్తుందండి. ఆ పక్కనే బత్తాయి పండ్లు మొక్క ఉంది. ఇది ఇంకా పిందుల్లా ఉన్నాయి, లేదంటే ఇది కూడా హార్వెస్ట్ చూపించుండేదాన్ని. కాయలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ కాసాయండి మొక్కలు, పళ్ళు. ఈ సంవత్సరం కొంచెం తక్కువ. ఇది సింహాచలం సంపెంగ పూలండి, చాలా మంచి సువాసనతో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.